చక్కగా అది రాజా లాంఛనమైనటువంటి ఆ ఉంగరం చివరికి జూదరి పాలైపోయింది. వాడు పెట్టుకొని వస్తూ ఉంటే ఈయన చూశాడు. చూసి నీ చేతిని ఆయనకు వెంటనే గుర్తొచ్చింది. వాడి చేతిని మెరిసిపోయేటటువంటి ఆ ఉంగరాన్ని చూసి అట్టి నవరత్నమయమైన అంగుళీయకంబు యజ్ఞావభృత పుణ్యకర్మ సాక్షి వీటిలోనొక్క జూదరి వ్రేలనుండా, వీటిలో ఒక జూదరి వ్రేలనుండా, ఆ జూదరి వ్రేలనుండేటప్పటికీ చూచె కనురెప్పవెట్టక సోమయాజీ, కనురెప్పబెట్టకుండా ఒక్కసారి ఆ చేతిని ఉన్నటువంటి ఉంగరం చూసి వాడిని ఏయ్ ఆగరా ఆగు అని అన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు. ఏం లేదు, నీ చేతికి ఉండేటటువంటి ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఆ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అడిగాడు. చూచి తన సొమ్మౌటై రెంగి ఈ అంగుళీయ కంబుని కెట్లు గలిగే ఉన్న రూపు చెప్పు తప్పు చెప్పిన భూపాలు సన్నిధిం పెట్టి నిజము చెప్పించదా, ఈ ఉంగరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు నిజం చెప్పు, అబద్ధం ఆడవాకు, అబద్ధం ఆడితే నిన్ను రాజుగారి కొలువు తీసుకెళ్ళి శిక్ష వేయిస్తా, ఈ ఉంగరం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని యజ్ఞదత్తుడు ఆ ఎండలో మధ్యాహ్న పూట ఎండలో స్నానం చేసి గంగా స్నానం చేసి వస్తున్నటువంటి వాడు మధ్యాహ్నంగా నట్టనడిమి ఎండలో ఈ జరిగినటువంటి వృత్తాంతం చూసి వాడు ఆ జూదరి ఒక పక్కపక్క నవ్వాడు. నవ్వి ఏమిటండి నన్నంటారేమిటి, నీ తనయుండు గుణనిధి నెత్తంబున నొప్పిన విత్తంబునకై అంగుళీయ కంబు నాకిచ్చే, మీ అబ్బాయే ఇచ్చాడయ్యా, ఏమిటి నన్ను నిలదీస్తున్నావు, నీ తనయుడు గుణనిధి అనేడు వాడు జూదంబున ఓడిన విత్తంబునకై, జూదంలో ఓడిపోయినటువంటి డబ్బు నాకు బాకీ పడ్డాడు, ఇదిగో ఈ ఉంగరం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, నేను పెట్టుకున్నాను, నన్నంటావేమిటి, నువ్వు నన్ను నిలదీస్తున్నావేమిటి, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తున్నావేమిటి, మరియు బంగారు భృంగారు కర్కలి రాచికలు తళియలు పళ్ళెరంబులు తామ్రపాత్రంబులు ఆరకూటములు సమస్తం కూడా పెట్టాడయ్యా, ఒకటి కాదు రెండు కాదు, ఆభరణాలు ఏమిటి, ఇంట్లో ఉండేటటువంటి వెండి సామాను కూడా తీసుకెళ్ళాట మనవాడు, ఇంట్లో ఉండేటటువంటి వెండి సామాన్లు వస్తువాహనములు మంచిదేదో మరి రాజుగారి కొలువులో ఉద్యోగం చేస్తూ ఉంటే ఆయన యజ్ఞమో యాగమో పూజో పురస్కారం చేసినప్పుడల్లా ఒక ఈయనకి ఇస్తూ ఉండేవాడు బహుమానాలు, ఆ బహుమానాలన్నీ కూడా మేడపైన ఉన్నటువంటివన్నీ మేడపైనే పోయినాయి. పాపం యజ్ఞదత్తుడు ఏం చేస్తాడండి, ఆయన వెళ్ళేవాడు పురోహితుడు కదా, రాజపురోహితుడు కాబట్టి అక్కడ పని చేసేవాడు, ఏదో పొద్దున సాయంత్రం ఇంటికి వచ్చేవాడు, తన పని తాను చేసుకుని మళ్ళీ సంధ్యా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునేవాడు. వీడు చదువుతున్నాడంటే చదువుతున్నాడండి, బాగా చదువుకుంటున్నాడని చెబుతున్నది, వేదానికి వెళ్తున్నా అంటే వెళ్ళాడండి, వేదంలో మంచివి ఇది కూడా వచ్చిందని చెబుతున్నారు పెద్దవాళ్ళని. ఈవిడ అన్నిటికీ కూడా అబద్ధాలు చెప్పింది. అబద్ధాలు చెబితే వాడు కూడా నటించాడు, అట్లాగే మంచివాడిగా వాడు నటించాడు తండ్రి దగ్గర. చివరికి ఇల్లంతా కూడా గుల్లైపోయింది, ఒక్కటి కూడా లేకుండా అన్నీ నడిచి వెళ్ళిపోయినాయి. అది చెప్పాడు వీడు జోదరి. నన్నంటావేమయ్యా, నీ కొడుకు ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు వాహనములు కనకము బంగారం మొత్తం తీసుకొచ్చి మా జోదరి పల్లెలో పెట్టాడు, తామ్రపాత్రలు రాగి పాత్రలు కూడా తీసుకెళ్ళాటండి, వెండి బంగారం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండేటటువంటి ఇత్తడి పాత్రలు రాగి పాత్రలు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టివాడు జోదమాడాడు. అన్నీ తాకట్టు పెట్టియ దురోధర క్రీడా పరాయణుండ ఈ పట్టణంలో చెరించుచున్నవాడు, నీ కొడుకు ఇంత దురోధరం చేసి జోదరిగా ఉండి ఈ పట్టణంలో చిరిస్తూ ఉన్నాడు, నీకు తెలియదా, తెలియకపోవడం ఏమిటి, అక్షధూర్తులలోనని అనుగు కొడుకు, అక్షధూర్తులలోనని అనుగు కొడుకు దొరయు అంతటి అక్షధూర్తుండు లేడు. అక్షధూర్తులు అంటే ఏమిటంటే జోదరం ఆడేటటువంటి వాళ్ళల్లో మీ వాడు చాలా గొప్పవాడు, అసలు అట్లాంటి అక్షధూర్తుడు లేడు, మమ్మల్ని అందరినీ కూడా మించిపోయినాడు. క్షితితలంబున యాగ దీక్షితులలోన కీర్తిని ఎట్టి యాగ దీక్షితుడు లేడు. పాపం వీడు నిజం చెప్పాడు. ఆయనంటే గౌరవం అందరికీ. అయ్యా యాగదీక్షితులలోన యాగం చేసి యజ్ఞ సంస్కారాలన్నీ చేసేటటువంటి గొప్ప మాహాత్మ్యం మీ దగ్గర ఉన్నది, మీరు చాలా గొప్పవాళ్ళు. ఆ భాగంలో నీ కొడుకు జూదరి విభాగంలో వాడు చాలా గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు ఎక్కడా లేడు, నువ్వు నీ విద్యలలో గొప్పవాడివి అని చెప్పేసి పరిహాసకంగా పలికాడు. పలికేటప్పటికీ లజ్జా క్రోధంబులు మనంబున ముప్పిరిగొన ఆయనకు చాలా అవమానం వేసింది. మీ అబ్బాయి చాలా మంచి గొప్పవాడండి జూదరి, అట్లాంటి జూదరి మళ్ళీ ఎక్కడ ప్రపంచంలో ఉండడు, మీరెంత గొప్పవారో మీ విద్యలో మీ అబ్బాయి ఎంత గొప్పవాడు అని అనేటప్పటికీ ఆయనకి చాలా
కోపం వచ్చింది, సిగ్గు వేసింది. నా పిల్లవాడు రాజుగారు నాకు ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళి వాడు జూదరికి ఇచ్చాడు, ఇంట్లో ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అని తెలియంగానే ఆయనకి చాలా బాధ వేసింది. బాధ వేసి ఇంత జరిగినా కానీ నాకు తెలియకుండా ఈ తల్లి దాచిందే అనేటటువంటి ఒక బాధ చేత, సిగ్గు చేత వెంటనే నీర్కావిధోమతి అరిమురి జుట్టు తల